హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో నిమ్మకాయ పచ్చడి అప్పుడైతే నిమ్మకాయ పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టేశాను కదా. సో చాలా రోజుల తర్వాత అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో వచ్చేసి. ఇప్పుడు పచ్చడి అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఈ నిమ్మకాయ ముక్కల్ని రసము ఇంకా రసంలో నుంచి ముక్కల్ని అయితే విడిగా తీసుకొని ఒక రోజంతా ఎండలో అయితే పెట్టాను అనమాట. ఎండలో పెట్టిన తర్వాత నేను ఇలా మిక్స్ చేసేసాను. ఆ నిమ్మరసము ఇంకా ముక్కలు కలిపేసి బాగా ఎండిపోయినాయి కదా నిమ్మకాయ ముక్కలు. ఎండిపోయినాక రెండు కలిపేసి ఇప్పుడు మనమైతే కారం కలుపుకుంటాము. అందులో కారం ఇంకా మెంతి పౌడరు ఆవాల పౌడరు అవి కూడా యాడ్ చేసుకోవాలి. సో అందుకని ఇప్పుడు నేను వచ్చేసి ఒక ప్యాన్ అయితే వేడి చేసుకొని కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకుంటున్నాను అనమాట. ఇది బాగా వేడైనాక ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ పచ్చడిలోకి ఎంత కారం అయితే కలపాలనుకుంటున్నామో ఆ కారం అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలు రసము ఉంది కదా అందులో ఆవపిండి ఇంకా మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆవపిండి మెంతి పౌడర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ వేడి చేసి అందులో ఆ కారం అయితే ఇప్పుడు నేను ఇందులో వేసేసి బాగా కలిపేస్తానమాట. ఇదంతా ఎలా వస్తుందో అని అనుకున్నాను నేనైతే. నేను ఫస్ట్ టైం నిమ్మకాయ పచ్చడి చేయడం నేను కూడా ఫస్ట్ టైం, ఎప్పుడూ చేయలేదనమాట. మామిడికాయ అంటే నాకు అలవాటే, ప్రతి ఇయర్ కొంచెమైనా పెట్టుకుంటా కానీ నిమ్మకాయ అయితే ఎప్పుడు చేయలేదు. సో ఎట్లా ఉంటుందో ఇదంతా లిక్విడ్గా ఉంది కదా కలుస్తుందో లేదో అనుకున్నా కానీ లాస్ట్లో అయితే చాలా బాగా వచ్చింది. అప్పటికే నిమ్మకాయ మొత్తం కారం కలిపేశాక నిమ్మకాయ పచ్చడి ఫ్లేవరు స్మెల్ అయితే సూపర్గా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. సో ఇదంతా బాగా కలుపుకున్నాక మనం ఇంకా ఆగం కదా పచ్చడి టేస్ట్ చేసేదాకా. సో దానికోసమని నేనైతే ఇంకొక ప్యాన్ వేడి చేసేసి ఆయిల్ కూడా వేసేసుకొని తాలింపు అయితే వేసుకోబోతున్నాను అనమాట. తాలింపు వేసుకున్నాక ఇంకా లేట్ చేయం కదా, తినేస్తాం కదా, టేస్ట్ చేయాలి కదా. సో అందుకనైతే నేను ఆయిల్ వేడి చేసేసాక అందులో 4-5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 2-3 వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు వేగినాక ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకుంటాను. పోపు అయితే గుమగుమ వాసన అయితే వచ్చేస్తుంది అనమాట అప్పుడే. ఇప్పుడు ఇందులో పచ్చడి తీసుకొచ్చి కలపడమే లేట్. సో బాగా మరుగుతుంది కదా ఆయిల్లో అయితే ఫ్రై చిటపటలాడుతుంది మొత్తం తాలింపు. కరివేపాకు కూడా వేసేసాక ఇప్పుడైతే అసలు అనమాట వేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి కొంచెం ఒక 1.5 గరిట అయితే పచ్చడి అయితే తాలింపు వేసుకున్నా ఈ రోజుకి తిందామని. సో సూపర్గా వాసన అయితే వస్తుంది, చాలా స్మెల్ బాగా వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.